హే గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక మంచి బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తర్వాత అయితే నేను ఇక్కడ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మోస్ట్లీ అయితే ఈ మధ్య నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను. నాకు వ్లాగ్స్ పెట్టాలంటే చాలా ఇష్టం, కానీ డైలీ రొటీన్ ఏం పెడతామని చెప్పి అయితే నేను ఇన్ని రోజులు వ్లాగ్స్ పెట్టలేదు. నేను కూడా చాలా మిస్ అయ్యాను నా వ్లాగ్ వీడియోస్. సో ఇప్పటి నుంచి మంచి మంచి వ్లాగ్స్ పెడదామని అయితే అనుకుంటున్నా. ఇక్కడైతే నేను కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాను. సో ఈరోజు అయితే సండే అంటేనే స్పెషల్స్ ఉండాలి కదా లంచ్ కి. కానీ చికెన్ మటన్ తిని చాలా బోర్ కొట్టేసింది. సో ఏం చేసుకుందాం అని అయితే మేము డిస్కస్ చేస్తున్నాము. సో ఈ రోజు అయితే వెజ్ కర్రీసే చేసుకుందాం అని అయితే మేము అనుకున్నాము. ఇంకా లాస్ట్ కి మా హస్బెండ్ అయితే అన్నారు ఎగ్ బిర్యానీ అయితే చేస్తా నేను ఈ రోజు అని. ఎప్పుడు చేసుకోలే ఎగ్ బిర్యానీ, ఫస్ట్ టైం అన్నమాట. ఎగ్ కర్రీ అలా చేసుకున్నాం కానీ ఎగ్ బిర్యానీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంట్లో. సో ఫైనల్లీ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఎగ్ బిర్యానీ కుక్ చేస్తుండు. సో ఇంకా యూట్యూబ్ లో చూసుకుంటూ అయితే చేస్తా అన్నారు. ఇంకా ప్రాసెస్ అంతా యూట్యూబ్ లో చూసి స్టార్ట్ అయితే చేసేసిండు. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. సో మా హస్బెండ్ అయితే ఎగ్ బిర్యానీ చేస్తుండు కాబట్టి స్పెషల్ వీడియో అన్నమాట ఇది. ఉడకబెట్టిన ఎగ్స్ కి అయితే ఇలా జస్ట్ ఇట్లా చాకుతోటి అయితే కాటు లాగా పెట్టేసేయాలి. అన్ని ఎగ్స్ కి అయితే లైట్ గా కాటు లాగా పెట్టేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎగ్స్ కి మనం మసాలా అయితే మిక్స్ చేసుకోవాలి. దానికోసం పసుపు, సాల్ట్ ఇంకా కారం అయితే వేసి మనం దాన్ని మిక్స్ చేయాలి. సో ఎగ్స్ కి ఉప్పు కారం వేయడం వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట తింటూ ఉంటే. సో మీ ఇంట్లో కూడా సండేస్ ఏమేం స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నీట్గా అయితే బాస్మతి రైస్ని కడిగి సైడ్కి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ అయితే కట్ చేస్తుండు. సో టమాటోస్ని ఇలా మిక్సీకి పట్టుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన మనం ఒక గిన్నె పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఈ ఆనియన్స్ అయితే మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో. సో ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడు అదే ఆయిల్లో ఎగ్స్ ని అయితే వేయాలి. ఈ ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో ఎగ్స్ ఫ్రై చేస్తే మంచి క్రిస్పీ టేస్ట్ అయితే వస్తాయి. ఇక్కడ ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయితే అయిపోయాయి. సో దాన్ని అయితే సైడ్ కి పెట్టుకుందాం. నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం గీ అయితే యాడ్ చేసుకోవాలి. బిర్యానీలో గీ యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ ఇంకా స్మెల్ కూడా బాగుంటుంది. అందులో బిర్యానీ మసాలా అంతా యాడ్ అయితే చేసుకోవాలి. వాటిని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ని కూడా మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో మనము అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే దీన్ని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీ. నెక్స్ట్ ఇందులో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న టమాటో జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో జ్యూస్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మన టేస్ట్ కి తగ్గట్టు యాడ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అన్నిటిని మంచిగా మనమైతే మిక్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ అయితే యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా అంతా యాడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అయితే వేసుకోవాలి. స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కారం అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మసాలా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే అందులో పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి.
రైస్ కోసం పెట్టిన మసాలా వాటర్ లో అయితే ఆయిల్ ఇంకా పుదీనా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్ని వాటర్ లో మంచిగా మిక్స్ కావాలి కాబట్టి మంచి కుక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాలో ఆయిల్ తేలే వరకు కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాలో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి. బహారా రైస్ కోసం ప్రిపేర్ చేసిన వాటర్లో మసాలా అంతా తీసి సైడ్కి అయితే పెట్టాలి. ఎందుకంటే మసాలా మనం తినేటప్పుడు వస్తే తినాలనిపించదు కదా, సో అందుకని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో అయితే మనము ఫస్ట్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. ఇంట్లో బిర్యానీ చేసుకోవాలంటే టైం అంతా దానికే సరిపోతుంది కదా, తినాలనుకుంటే తప్పదు కదా చేసుకోవడం. మరి ఇప్పుడైతే ఈ మసాలాలో మనము కొత్తిమీర ఇంకా పుదీనా అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పక్కన రైస్ అయితే మంచిగా బాయిల్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఇందులో బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే ఈ బిర్యానీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. మసాలాలో మంచిగా 5 minutes ఇలా కలుపుకోవాలి మనం ఎగ్స్. తర్వాత ఎగ్స్ అన్ని తీసి బయటికి అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ మసాలాను అయితే ఒక 10 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. పక్కన ఉన్న బహారా రైస్లో మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ అయితే బాయిల్ అయిపోయింది. ఈ మసాలాలో మనం ఒక లేయర్ లాగా అయితే రైస్ని వేసుకోవాలి. రైస్ని మనం ఒక లేయర్ లాగా అయితే వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా పెట్టాలి. నెక్స్ట్ మళ్ళీ ఆ ఎగ్స్ పైన ఇంకో లేయర్ లాగా అయితే రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత దానిపైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర ఇంకా పుదీనా కూడా దానిపైన వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేయడం వల్ల రైస్ కి ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే చపాతీ చేసుకునే పెంక ఉంటుంది కదా, అది తీసుకొని దానిపైన ఈ గిన్నెని పెట్టాలి. అలాగే ఆ గిన్నె పైన ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా పెట్టుకోవాలి. ఇలా ఒక 45 minutes అయితే కుక్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 45 minutes తర్వాత మనం ఆ పైన గిన్నెని రిమూవ్ చేసి చూడాలన్నమాట. సో ఇక్కడ ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే మంచిగా కుక్ అయితే అయ్యింది. సో చాలా కష్టపడి ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయితే చేసిండు. ఫస్ట్ టైం చేసుకున్న చాలా మంచి కలర్ అయితే వచ్చింది బిర్యానీ. సో మీరు కూడా ఈ సండే ఏం స్పెషల్స్ అయితే చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా సేపటి తర్వాత ఈ బిర్యానీ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే తింటుండు. టేస్ట్ అయితే బాగుందని అయితే చెప్తుండు. సో చూద్దాం ఎలా ఉందో, నేను కూడా తిని మీకు చెప్తా ఎలా ఉందో. ఈ రోజు అయితే నా కోసం కష్టపడి ఎగ్ బిర్యానీని అయితే కుక్ చేసిండు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎగ్ బిర్యానీ అయినా బిర్యానీ టేస్ట్ అయితే వచ్చింది సేమ్. ఫైనల్ గా అయితే ఎగ్ బిర్యానీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ రోజు అయితే మేము ఇలా ఎగ్ బిర్యానీ చేసుకొని అయితే తిన్నాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు బాయ్ గాయ్స్.